ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో ఆబండ్రా అటు చూడండి ఈ రోజుల్లో అందరూ అలా తయారయ్యారు పట్టుదలడు ఇద్దరిని పట్టుకొస్తున్నాడు రా మొగడంటావా ముగుడో గిగుడో ఎవరికి తెలుసురా అడిగితే పోలా ఏంటి గురు ఎడా పెడా టీనేజ్ అమ్మాయిలు ఎంట పెట్టుకుని వస్తున్నా కట్టుకుని వస్తున్నావా లేక కొట్టుకుని వస్తున్నావా ఏంటి వివరాలు కావాలా ఏంటే ఏంటి ఆ లుక్స్ ఏంటా లిప్స్ అరే ముయ్యమంటుందిరా మైనా మూసుకోనా అది నీ ఓపిక ఎల్రా ఎల్రా హలో బట్టతల బ్రదర్ ఎవరు వీళ్ళిద్దరు ఎవరైతే నీకెందుకు గురు నిన్నెంత మాట అనేసిందో టెంపరమే బంపర్రా ఏంటా వాగుడు అబ్బా గుడుగుడు కొంచెం గుండె రాగం టెంపర్మెంట్ పెప్పర్మెంట్ ఏంటా చూపు కరాటేగా నచ్చా సీరెత్తనా ఆ విషయం నిన్ననే చెప్పాను కదా. అటు చూడండిరా, జంట కమింగ్, మన పంట పండింది రండ్రా. అన్నా ఆగన్నా అన్నో, ఇది 1 టౌనా 2 టౌనా? అబే ఏమీ లేదన్నా, నిన్న ఇదే టైంకి ఇంకొక ఆవిడతో కనిపించావు కదా. నీ పెళ్ళమని చెప్పావు కదా, మరి ఇది కూడా నీ పెళ్ళమేనా? నిన్న ఇదే టైంకి ఇంకో దాంతో కనిపించారటగా, అది అవతి. నీ సవితి నిజమా?
అయ్యో నాకేం పాపం తెలియదే. నిన్న ఈ టైంకి మన ఇద్దరు ఇంట్లో టీవీ చూస్తున్నాం కదా. దానికి జస్ట్ బిఫోర్ ఇంకో అంతే ఇక్కడ కనిపించావు కదా. నాకేం పాపం తెలియదే. అంతే ఈరోజు నాడు సంగతి అంతేరా బాబు, అయిపోయాడు. సింగిల్ పార్టీ కమింగ్. చూడడానికి పెద్ద ఆవిడలాగుందిరా. ఆంటీ అయితే మాత్రం ఏంటంట? ఏడిపించడానికి ఎవరైతే ఏంటంట? కమాన్. నమస్కారం ఆంటీ. తమ్ముడు. తమ్ముడా? మాలో ఎవరమ్మా నీకు తమ్ముడు? మీ అందరూ నాకు తమ్ముళ్ళే. ఆహా అలాగా. ఏం కావాలక్క? మీకెవరికైనా ధర్మారావు గారు తెలుసా? నేనే ధర్మారావుని. నువ్వు కాదు తమ్ముడు. నేను చెప్పిన ధర్మారావు గారికి నీ తండ్రి వయసు ఉంటుంది. నాకన్నా 4 ఏళ్ళు పెద్ద. ఆయన మా అన్నయ్య. మా వదిన పేరు శాంతి. ధర్మారావు శాంతి అంటే మన జయకృష్ణ అమ్మా నాన్నలు కదా? ఎరా జయకృష్ణ అంతేగా? అవును బాబు. ధర్మారావు మీ నాన్న, శాంతి మీ అమ్మ. ఇంతకీ మీరెవరు? నేను లక్ష్మిని, మీ మేనత్తని. ఇవ్వండి. మక్కలు ఇరక్కొట్టండి సార్. వదిలిపెట్టకండి సార్. బాగా కొట్టండి సార్. మళ్ళీ ఏ ఆడపిల్ల వరకు చూడకుండా కొట్టండి సార్. మీ రామారావు అంటే ఏమనుకున్నారు? ఆ పచ్చ రంగు చొక్కా వేసుకున్న ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? వాడు నీకు తెలుసా? మా ధర్మారావు అన్నయ్య కొడుకు. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలియక ఊరంతా వెతుకుతున్నాను. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలిస్తే కొంచెం చెప్పండి. నాకు మాత్రం ఏం తెలుసమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని అడుగు, వాడే చెప్తాడు. నీ పేరేంట్రా? త్రినాథ్ సార్. మీ నాన్న పేరు? ఏక్నాథ్ సార్. ఆయన ఏం చేస్తుంటారు? దూదెక్కుతుంటారు సార్. మీ నాన్న ఎక్కడం కాదు, నిన్ను దూదేకినట్టు నేనేకుతా. నాన్న నీ పేరేంటి? కమల్ సార్. మీ నాన్న పేరేంటి? సూర్యప్రకాష్ సార్. ఆయన ఏం చేస్తుంటారు? 2 రెస్టారెంట్లు 3 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి సార్. మీ రెస్టారెంట్లోనే తండూరి పొయ్యి మీద పెట్టి నిన్ను రోస్ట్ చేసేయగలను, జాగ్రత్త. నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? నీ పేరేంటి బాబు? రాజ్ కుమార్. మీ నాన్న ఏం చేస్తుంటారు? కారు మెకానిక్ సార్. మీ నాన్న కూడా బిగించడానికి వీల్లేకుండా నీ పార్ట్లు లూజ్ చేసేయగలను, జాగ్రత్త. నీ పేరు మీ నాన్న పేరు గబగబ చెప్పే. నా పేరు జయకృష్ణ. మా నాన్నగారి పేరు ధర్మారావు. ధర్మారావు అంటే లక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ధర్మారావు గారా? అవును. పండిత పుత్ర పరమసుంట, పారిశ్రామికవేత్త పుత్ర సుంటన్నర సుంట. నీకివేం పాడుబుద్దులరా? ధర్మరాజు లాంటి ధర్మారావు గారికి దుశ్శాసనులా పుట్టావేంట్రా? వీళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ నువ్వేనా?
మందు కొట్టి రోడ్డు పక్కన బీటేసి వచ్చే పోయే వాళ్ళని అల్లరి చేస్తున్నారా? మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేయమంటారా? వద్దు సార్, ఇంకెప్పుడు అలా చేయండి సార్. రాత్రులు తాగి తిరగను సార్. మీరు ఇచ్చిన పోలీస్ కోటింగ్ గుర్తుంది సార్. ఈ సంగతిగా మా నాన్నగారు కానీ తెలిస్తే దూత్తో పాటు నన్ను కూడా ఏకేస్తాడు సార్. ధర్మారావు గారి ముఖం చూసి మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా మీ మీద కానీ కంప్లైంట్ వచ్చిందో మో చెప్పుల పగలగొట్టి చెప్ప కొడి తినిపిస్తా. ఇదిగో మీ షర్ట్లు తీసుకుని ఆకుండా పరిగెట్టండి. 5 నిమిషాల్లో మీ ఇళ్లలో ఉండాలి. చర్మం ఓల్చేస్తా. కనిపించారా? ఏం కావాలమ్మా? ఆ పచ్చ చొక్కా వేసుకున్న అబ్బాయి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? వారం రోజుల నుంచి డే అండ్ నైట్ డ్యూటీ చేసి నా ఇంటి అడ్రస్సే మర్చిపోయాను. వెళ్ళవమ్మా. వేళ పళ లేదా? ఇప్పటికి నీకు ఇల్లు గుర్తుకొచ్చిందా? పీకల దాకా తాగి నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తే తలుపులు తీయడానికి మేము కాసు కూర్చోవాలా? నీకు ఏళ్ళైతే వచ్చే గాని బుద్ధి రాలేదురా. చెయ్ యాదవ్ బతుకని యాదవ్ బతుకు. తాగి రావడమే కాకుండా నన్ను పట్టుకుని ఉష్ అంటావా? మీ నాన్నతో చెప్తానుండు. అల్లుడు అల్లుడు అల్లుడా అమ్మమ్మ అరిచావో గొంతు నొక్కి జనాభా లెక్కలోంచి తప్పించేయగలను. నన్ను జనాభా లెక్కల నుంచి తప్పించేస్తావా? నువ్వు చేసినా చేస్తావురా. నువ్వెలా పోతే నాకే? తాగు తాగి తాగి ఏ రోడ్డు పక్కన కుక్క చావు చావు కుట్టావు. ఎలాగైతే ఏ మా తెలుసులే ఎలా చావాలో. అమ్మమ్మ గుడ్ నైట్ బొజ్జో. నేను లక్ష్మిని. నీ పేరెంతని? అమ్మమ్మా ఇంకా వెళ్ళలేదురా? అది కాదమ్మమ్మా, మా మేనత్త చనిపోయిందని బలరాం మావయ్య సీత అన్నారు కదా. అత్తయ్య పేరు లక్ష్మే కదా. అవును. అత్తయ్య ఎలా ఉంటుంది? దానికే ఏం చక్కగా తెల్లగా అందంగా లక్షణంగా ఉంటుంది. అయితే మా అత్తయ్య చనిపోలేదు. లక్ష్మి చనిపోలేదా? ఏమిటా బాబు? అవును, అత్తయ్య చనిపోలేదమ్మా, బ్రతికే ఉంది. అమ్మమ్మ ఇందాక అత్తయ్య నేను చూసి మాట్లాడాను కూడా. ఏంటండి లక్ష్మి నువ్వు చూసావా? లక్ష్మితో నువ్వు మాట్లాడేవా? ఏం మాట్లాడావు చిట్టి కన్నా? నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని మాట్లాడావా?
నా కూతురు కన్నీరు పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకో అని ఆవిడ మాట్లాడిందా నోరు ముయ్యరా తాగుబోతు కబుర్లు నువ్వు అమ్మమ్మ నేను చెప్పేది నిజం. నిజంగా చచ్చిన లక్ష్మి వచ్చి చెప్పినా నేను చస్తే నమ్మనరా. తాగొచ్చింది చాలక అర్థం పర్థం లేని వాగుడు ఒకట. అయ్యో నేను చెప్పేది నిజమమ్మమ్మ. అత్తయ్య నన్ను కలిసి నాన్నగారి గురించి అడిగింది. కలలో అడిగిందా? కాదు, కళ్ళెదుటే అడిగింది. వెళ్ళి ఒక గ్లాస్ మజ్జిగ తాగి పడుకో. అది కాదమ్మమ్మ. నోరు ముయ్. నువ్వు ఇలా వాగితే నువ్వు తాగొచ్చిన సంగతి మీ నాన్నతో చెప్తాను. అర్ధరాత్రి కాడ అంకమ్మ శివాలంటే ఇదే మరి. అమ్మమ్మ అసలు నేను చెప్పేది. నన్ను టీవీ చూడనిస్తావా లేదా? సరే చూడు, ఇద్దరం కలిసి చూడు. అల్లుడు అల్లుడు లక్ష్మి కనిపించిందంట. లక్ష్మి కనిపించి తాగబోతు సచ్చినోడు. పెరుమాళ్ళు 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 ముగ్గైపోయింది. వీధి చివర శెట్టిగారి కొట్టుకెళ్ళి ఓ 1/2 కేజీ ముగ్గుపిండి తీసుకురా. పెరుమాళ్ళు ఏంటి అలా ఉన్నావు? చెప్పు పెరుమాళ్ళు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావే? ముందు నా చేయొదులు. కారణం చెప్పేదాకా వదలను. నీ మీద నాకు కోపం వచ్చింది. నా మీద నీ కోపమా? ఎందుకు కోపం? మరి మా అమ్మ నన్ను ఎంతో బాగా చూసుకునేది. ఇప్పుడు మా అమ్మ లేకుండా పోయింది. మా అమ్మ చూసుకున్నంత బాగా నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వే నన్ను చూసుకుంటున్నావు. మరి నువ్వు సుందరం గారి కొడుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? నీ బాధకి కారణం అర్థమైంది పెరుమాళ్ళు. నా పెళ్లికి ఇంకా టైం ఉంది. ఈలోగా నాకన్నా నిన్ను బాగా చూసుకునేవాళ్ళు నీకు దొరుకుతారు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని బాధపడకు పెరుమాళ్ళు. ముగ్గు వెయ్యాలి. త్వరగా వెళ్ళి ముగ్గు పిండి తీసుకురా. వెళ్ళు 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 పెరుమాళ్ళు. పిచ్చి పిచ్చి డబ్బులు ఇవ్వకుండా ముగ్గు ఎవరిస్తారు? ఉండు తెస్తాను. ఆగాగు, నువ్వేంటి ఈ పని చేస్తున్నావు? ఈ పనులన్నీ ఆడవాళ్ళే చేయాలా? మగవాళ్ళు చేయకూడదా? వెళ్ళు. వెళ్ళొస్తాను. ఏమండి 10 రూపాయలకి ముగ్గు పిండి ఇవ్వండి. కాళ్ళు పట్టుకుంటానండి, నన్ను వదిలిపెట్టండి. అమ్మా 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 అత్తయ్య
మీరా? నిద్రపోతున్నప్పుడు టీవీ ఆఫ్ చేసి పడుకోవచ్చు కదా. కాదల్లుడు, టీవీ సౌండ్ వింటుంటేనే నాకు హాయిగా నిద్ర పడుతుంది. ఓహో, టీవీ మీ పాలిట జోలపాట అన్నమాట. అలాగే అనుకో అల్లుడు. అత్తయ్య, కాస్త నేను న్యూస్ చూసుకోవచ్చా? దానికేం పోయింది, చూసుకో. బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకరించి ఉండడం వలన రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అందువలన అనేక చోట్ల రహదారులకు గండ్లు పడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులంతా పలు ఇబ్బందులకు లోనవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించాలని